కాశీ బ్రతికున్న వాళ్ళు పోతే పుణ్యం, మరణించిన వాళ్ళు పోతే మోక్షం. కాశీ మృత్యువును మించిన మోక్షపురి. భూమిపై ఎన్నో నగరాలు ఉన్నాయి, కానీ మోక్షాన్ని ఇచ్చేది ఒకటే, అదే కాశీ. కాశీ శివుడే స్వయంగా స్థాపించిన నగరం. పవిత్రమైన గంగానది ఒడిలో విరాజిల్లుతున్న విశ్వనాథుడు క్షేత్రం. ఇక్కడ మరణం అంతం కాదు, అది మోక్షానికి ద్వారం. ఈ నగరంలో ప్రతి గల్లీ శివనామస్మరణతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ మరణిస్తే మోక్షం లభిస్తుందని ఎందుకు నమ్ముతారు? మణికర్ణిక ఘాట్లో ఎప్పటికీ ఆగని ఆ దహన సంస్కారాల వెనుక ఉన్న రహస్యం ఏమిటి? హరహర మహాదేవ్ అనే నినాదాలతో మారుమ్రోగే ఈ మహానగరపు మహత్యం ఏమిటి? స్వర్గం సైతం తల వంచే ఈ పవిత్ర పుణ్యక్షేత్రం ఎందుకంత విశేషం? అహల్యాబాయి హోల్కర్ గారు పునర్నిర్మించిన ఈ కాశీ విశ్వనాథ మందిరం అసలైందేనా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. హలో గైస్, అందరికీ నమస్కారం. నా పేరు వంశీ అండ్ వెల్కమ్ టు బైరాగి వ్లాగ్స్. ప్రజెంట్ నేను దేవగఢ్ నుండి బైద్యనాథ్ జ్యోతిర్లింగం దర్శనం కంప్లీట్ చేసుకుని కాశీకి అయితే వెళ్తున్నాను. మీకు బైద్యనాథ్కి సంబంధించిన వీడియో ఇక్కడ పైన ఐకార్డ్స్ లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. మన తెలుగు రాష్ట్రం నుండి కాశీ పూర్ణికి డైలీ ట్రైన్స్, ఫ్లైట్స్, బస్సులు అన్ని అందుబాటులో ఉన్నాయి. వాటి డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. మనం ప్రజెంట్ వారణాసి స్టేషన్ లో అయితే ఉన్నాం. ఇది కాశీ లోకల్లోనే ఉంటుంది. కాశీకి 14 కిలోమీటర్ దూరంలో డీన్ ఉపాధ్యాయ జంక్షన్ అయితే ఉంటుంది. ఈ స్టేషన్ కి కూడా మన దగ్గర నుండి డైరెక్ట్ ట్రైన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. మనం కాశీ రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 2 అయితే అయింది. రూమ్స్ అన్ని ఫుల్ గా ఉండడం వల్ల 2 గంటలు వెతికిన తర్వాత రూమ్ అయితే దొరికింది. రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి బయటకైతే వచ్చాను. ముందుగా మనం కాశీ చేరిన తర్వాత కాశీ తిరగాలి అంటే కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడు అయినటువంటి ఆ కాలభైరవ స్వామి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఈయన దర్శనం చేసుకున్నాకే కాశీ అయితే దర్శించాల్సి ఉంటుంది. ఈయన అనుమతి లేకుండా చేసేటటువంటి కాశీ యాత్రకైతే సంపూర్ణత అయితే ఉండదు. ఈయన అనుగ్రహం లేకుంటే ఆ కాశీ విశ్వనాథ దర్శనం కూడా కాదంటారు. ముందుగా మనం ఆ కాలభైరవ టెంపుల్ కి అయితే వెళ్దాం, పదండి. ఇప్పుడు మనం కాశీ కాలభైరవ స్వామి గురించి తెలుసుకుందాం. శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మ యొక్క 5వ తలం నరికిన భైరవుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. దానికి ప్రాయచిత్తంగా అదే పురంలో భిక్షాటన చేస్తూ భూమంతా తిరగమని పరమశివుడు భైరవుడిని ఆదేశిస్తాడు. అలా ఒకనాడు విష్ణుమూర్తి భైరవుడితో, పరమశివునికి ఇష్టమైనటువంటి కాశీ నగరానికి నీవు వెళ్ళు, నీ చేతిలోని పుర్రె అక్కడికి పడిపోతుందని చెప్తాడు. అలా కాశీ నగరంలో అడుగుపెట్టిన భైరవుడి చేతిలోని పుర్రె కిందైతే పడిపోతుంది. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై, భైరవ, నీవు ఇకపై కాశీ నగరానికి క్షేత్రపాలకుడిగా ఉంటావు. ప్రతి భక్తుడు ముందుగా నీ దర్శనం చేసుకున్నాకే నా దర్శనంకైతే వస్తాడు. అలా వచ్చిన ప్రతి భక్తుడి యొక్క పాపాలను నువ్వు తీసేస్తావని చెప్తాడు. అందుకే మనం కాలభైరవుడిని పాపభక్షకుడిగా పిలుస్తాం. అలాగే ఇదే గుడిలో మనకు కాశీ తాడైతే కట్టి ఒక దండంతో అయితే కొడతారు. అలా చేయడం వల్ల మనిషి మరణించిన తర్వాత ఉండే భైరవ దండం నుంచి తప్పించుకోవచ్చని ఇక్కడి స్థల పురాణం. లోపల కెమెరా అయితే అలో లేదు. కాశీ కాలభైరవుడు దర్శించుకోండి. ఇప్పుడు మనం కాశీలోని సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. శ్రీశైలంలో గల సాక్షి గణపతి ఆలయానికి అలాగే కాశీలోని సాక్షి గణపతి ఆలయానికి ఒక చిన్నపాటి సంబంధం అయితే ఉంది. అదేంటంటే కాశీకి వచ్చిన ప్రతి భక్తుడి పేరు కూడా తన దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో రాసుకొని ఆ లెక్కను కాలభైరవుడికి అలాగే ఆ కాశీ విశ్వేశ్వరుడికి ఈ గణపతి సమర్పిస్తాడని ఈ ఆలయ చరిత్ర. ఈ ఆలయం విశ్వనాథ్ గల్లీలో అయితే ఉంటుంది. కాశీలో చూడాల్సిన అతి ముఖ్యమైన ప్రదేశాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. సో తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం అన్నపూర్ణ భోజనాలయంలో ఉన్నాం. ఇది కాశీ విశ్వేశ్వర టెంపుల్ పక్కకైతే ఉంటుంది. ఈ సాక్షి గణపతి టెంపుల్ నుంచి అయితే వాకేబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఇది అన్నపూర్ణ భోజనాలయం యూనిట్ 2. ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు అయితే అన్నదానం అయితే చేస్తారు. కాశీ ట్రిప్ లో ఒక్కసారైనా ఇక్కడ తినడానికి అయితే ట్రై చేయండి. గైస్, ఇప్పుడే కాశీ అన్నపూర్ణదేవి సత్రంలో అయితే భోజనం అయితే చేసిన. ఫుడ్ కానీ అంతా కూడా ఎంత ప్రాపర్ ఉందంటే, ఫుడ్ కానీ పెరుగు కానీ వాటితో పాటు ఏది తక్కువైంది ఇది ఎక్కువైంది అన్న విధంగా మనకి ఏ ఫీలింగ్ కూడా రాకుండా, మళ్ళీ వాళ్ళు సర్వ్ చేసేటప్పుడు కూడా ఎంత ప్రేమగా వెళ్తారంటే అది బాగా అనిపించింది. సో మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఇది యూనిట్ 2 అనమాట. ఇది యూనిట్ 2. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ అయితే ట్రై చేస్తా. మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసుకుని రూమ్కి అయితే వచ్చి కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఫ్రెష్ అయితే అయిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నాను. మనం దర్శనానికి గేట్ నెంబర్ 1 నుండి అయితే ఎంటర్ అయితే అవుతున్నాం. మొత్తం 4 గేట్స్ అయితే ఉంటాయి. మనం వెళ్ళే గేట్ నెంబర్ 1 నుండి కొన్ని ముఖ్యమైన టెంపుల్స్ అయితే ఉంటాయి. వాటిని దర్శనం చేసుకొని కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుందాం, పదండి. ఇదంతా కూడా గేట్ నెంబర్ 1 లైనే. ఇదే లైన్ లో మనం కొద్దిగా ముందుకు వెళ్ళినట్టయితే డుండి గణేష్ ఆలయం అయితే వస్తుంది. పూర్వం దేవతల
దేవతలందరూ కలిసి దివోదాసుని కాశీ పట్టణానికి రాజుగా ప్రకటించారు. సాక్షాత్తు పరమశివుడు కాశీ పట్టణంలో కొలువై ఉండడంతో ప్రజలు తనను పట్టించుకోరని తలచి పరమశివుణ్ణి కాశీ వీడాలని కోరతాడు. అలా కాశీని వీడిన పరమశివుణ్ణి దేవతలందరూ కలిసి తిరిగి రప్పించాలని ఈ డుండి గణేష్ని అయితే కలుస్తారు. అప్పుడు ఆయన ఒక జ్యోతిష్యుడి రూపంలో వెళ్లి దివోదాసుని కలిసి తన రాజ్యం పైన వైరాగ్యం కలిగేలా చేసి పరమశివుని తిరిగి కాశీ రప్పించేలా చేశాడని ఇక్కడి స్థల పురాణం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని తప్పకుండా అయితే దర్శనం అయితే చేసుకోండి. మొబైల్స్, ఇతర ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ ని డుండి గణేష్ టెంపుల్ వరకు మాత్రమే అలో చేస్తారు. సో ఇక్కడ షాప్స్ లో లాకర్స్ ఉంటాయి, అలానే టెంపుల్ ఎంట్రన్స్ లో కూడా లాకర్స్ ఉంటాయి. సో యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం కాశీ మెయిన్ టెంపుల్ కాంప్లెక్స్ లోకి ఎంటర్ అవ్వగానే మనకు రైట్ సైడ్ లో అయితే అన్నపూర్ణ దేవి ఆలయం అయితే కనిపిస్తుంది. వీలైతే ముందు దర్శనం చేసుకోండి, లేదంటే రిటర్న్ లో వచ్చేటప్పుడు మాత్రం దర్శనం చేసుకోండి. ఒకసారి పరమశివుడు ఈ లోకంలో అన్నంతో పాటు ప్రతిదీ కూడా మాయే అని అంటాడు. దానికి అందరి ఆకలి తీర్చే అమ్మైనటువంటి పార్వతీదేవికి ఈ మాట నచ్చక కాశీని వదిలిపెట్టి వెళ్తుంది. అలా ఆకలితో బాధపడుతున్న తన పిల్లలను చూసి మళ్ళీ తిరిగి కాశీకి అయితే వస్తుంది. అలా అన్నం విలువ తెలుసుకున్న పరమశివుడు తన భిక్షాటన పాత్రను చూపించి అందులో అన్నాన్ని పొందాడని, అలా అందరి ఆకలిని తీర్చే పార్వతీదేవిని ఇక్కడ అన్నపూర్ణగా పిలుస్తున్నారు. ఇక్కడ మనం పార్వతీదేవి దగ్గర భిక్షం తీసుకున్నటువంటి పరమశివుడి విగ్రహాన్ని అయితే ఈ ఆలయంలో చూడవచ్చు. ఇక్కడ మనకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు అన్నదానం అయితే చేస్తారు. కాశీపట్టణం ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో అతి ముఖ్యమైనది. లోకమంతా అంతరించినా కానీ కాశీనగరం నాశనం అవ్వకుండా సాక్షాత్తు ఆ పరమశివుడే తన త్రిశూలంతో పైకి లేపి పట్టుకుంటాడని మన పురాణాల్లో ప్రస్తావించడం జరిగింది. అందుకే కాశీని అవిముక్త క్షేత్రంగా పిలుస్తారు. అవిముక్త క్షేత్రం అంటే కదలనిది, పూజలు అర్చనలు ఆగిపోని స్థలం అని అర్థమైతే వస్తుంది. ఆ పరమశివుడు గల 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో కాశీ 9వది. హిందువులకు మోక్షాన్ని ప్రసాదించే సప్త మోక్షాలలో కాశీ ఒకటి. కాశీలో గల పరమశివుణ్ణి విశ్వేశ్వరుడిగా పిలుస్తారు. అంటే ఈ లోకమంతా కూడా ఆ పరమశివుడే నిండి ఉన్నాడని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. కాశీ విశ్వేశ్వరుడు దర్శించుకోండి. 1669వ సంవత్సరంలో మొఘల్ రాజు అయినటువంటి ఔరంగజేబు ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయగా ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయాన్ని ఇండోర్ మహారాణి అయినటువంటి అహల్యాబాయి హోల్కర్ గారు పునర్నిర్మించడం జరిగింది. ఆ తర్వాత 1835వ సంవత్సరంలో పంజాబ్ రాజు అయినటువంటి రంజిత్ సింగ్ గారు 1 టన్ను బంగారాన్ని ఆలయానికి ఇచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి తాపడాన్ని ఆ బంగారంతోనే చేయించడం జరిగింది. అలా ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి ప్రస్తుతం ఉన్న జ్ఞానవాపి మసీదుని నిర్మించాడని చాలా మంది విశ్వాసం. దీనికి బలమైన కారణం ఏంటి అంటే ఆలయంలో గల పెద్ద నంది విగ్రహం మసీద్లోని వాటర్ ఫౌంటైన్ కి ఫేస్ చేసి ఉండడం. దీని మీద చాలా గొడవలు అయితే అయ్యాయి. కోర్టులో కేసు కూడా నడుస్తుంది. అలా కాశీ విశ్వేశ్వరుడి దర్శనం చేసుకుని బయటకు వచ్చాక మనం ఇప్పుడు కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఇదే కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్. ఇది మనకున్న అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. ఇక్కడ సతీదేవి యొక్క చెవిపోగు పడిందని స్థల పురాణం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ గుడిలో 2 మూర్తులు ఉంటాయి. ఒకటి అర్చనామూర్తి, దాని వెనుక స్వయంభూ మూర్తి అయితే ఉంటుంది. మనం ఎడమవైపు వచ్చి కొంచెం తొంగి చూస్తే కనిపిస్తుంది. ఈ విధంగా మనం కాశీలో మన డే 1 అయితే కంప్లీట్ చేసాం. డే 2 వీడియోలో వారాహి అమ్మవారి టెంపుల్, కాశీలోని ఘాట్స్, హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణిక ఘాట్ తో పాటు ఇంకొన్ని ముఖ్యమైన ఆలయాలను అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అప్పటివరకు సెలవు. నమస్కారం.